సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం గుప్పెడంత గుండెపై ఉప్పెనంత ఒత్తిడి అనే అంశం గురించి తెలుసుకుందాం. ఒత్తిడి జీవితంలో సాధారణం. ప్రతి పనిలోనూ ఎంతో కొంత ఎదుర్కోవాల్సిందే. నిజానికి వృత్తి పురోగమనానికి అవసరం కూడా. అది అదుపు తప్పితే సమస్యే. తీవ్రమైతే మానసిక శారీరక రుగ్మతలకు దారితీస్తుంది. గుండె జబ్బుల ముప్పు కూడా పొంచి ఉందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా గుండె కొట్టుకునే తీరులో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని తాజాగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. వేర్వేరు ఉద్యోగాలు చేస్తున్న 18 నుండి 60 ఏళ్ల వయసున్న సుమారు 6,000 మందిని ఈ అధ్యయనానికి ఎంపిక చేసి వారి ఆరోగ్యాన్ని 18 ఏళ్ల పాటు నిపుణులు పరిశీలించారు. గుండెలోని కింద 2 గదుల్లో గుండె వేగం పెరిగినప్పుడు వెంట్రిక్యులర్ టెకికార్డియా, వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడి లేని వారిని, తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతున్న ఉద్యోగులను విభజించి వారి ఆరోగ్య సమస్యలను ఏహెచ్ఏ నిపుణులు పరిశీలించారు. ఒత్తిడి లేని వారితో పోల్చితే తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారిలో ఏఎఫ్ ముప్పు 83% అధికమని వెల్లడైంది. పనికి తగిన ప్రతిఫలం లభించడం లేదని ఆవేదన చెందేవారిలో ఏఎఫ్ బారిన పడే అవకాశాలు 44% అధికమని, ఒకవైపు తీవ్ర పని ఒత్తిడిని, మరోవైపు పనికి తగిన గుర్తింపు లభించడం లేదనే ఆవేదనను ఎదుర్కొంటున్న వారిలో ఈ ఏఎఫ్ ముప్పు 97% అధికమని నిపుణులు గుర్తించారు. వృత్తిలో సామర్థ్యానికి మించి అంచనాలను పెంచుకోవడంతో అధికులు తీవ్రమైన ఒత్తిడి సమస్యను ఎదుర్కోవలసి వస్తుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనం పేర్కొంది. దీనికి సంబంధించిన అధ్యయన పత్రం తాజాగా ఏహెచ్ఏ జర్నల్లో ప్రచురితమైంది. తీవ్రమైన ఒత్తిడి కారణంగా గుండె సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఒత్తిడిని అధిగమించడానికి ముందుగా పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని, గుండె లయతెప్పే సమస్యను కూడా గుర్తించి తగిన చికిత్స పొందాలని సూచిస్తున్నారు. స్టార్ హాస్పిటల్స్కు చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ గూడపాటి. ఏఎఫ్ ఉన్నవారిలో ఒక్కోసారి గుండె ఛాంబర్లో రక్తం గడ్డకట్టడం, ఆ గడ్డకట్టిన రక్తం మెదడుకు చేరి పక్షవాతం రావడం, కాళ్లలో చేరి గ్యాంగ్రీన్ రావడం, కాలు తీసేయాల్సిన పరిస్థితులు ఎదురవడం వంటి ప్రమాదకరమైన సమస్యలు ఏర్పడతాయి. వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్లో అయితే గుండె లయ నిమిషానికి 300కి పైగా కూడా పెరగవచ్చు. ఉన్నట్టుండి గుండె కొట్టుకోవడం ఆగిపోయి మరణానికి దారితీయొచ్చు. సాధారణంగా అరిథ్మియాలు వయసు పెరిగే కొద్దీ పెరుగుతుంటాయి. ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటే స్ట్రెస్కు అనేక కారణాలుంటాయి. వృత్తి, కుటుంబం, ఆర్థికం, విద్య, సామాజిక సంబంధాల నేపథ్యంలోనూ పెరుగుతుంటుంది. మన వాస్తవ సామర్థ్యానికి అంచనాకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా అధికమవుతుంది. ఉదాహరణకు 90 మార్కులు వచ్చే సామర్థ్యం ఉంటే 99 మార్కులు రావాలనే అంచనా పెట్టుకుంటే ఒత్తిడి పెరుగుతుంది. అదే 90 మార్కులు అంచనా పెట్టుకుంటే 89 వచ్చినా సంతోషంగా ఉంటారు. ముందు మన సామర్థ్యం ఏమిటో మనకు తెలిసుండాలి. ఉదాహరణకు 8 గంటలు పనిచేయాల్సి వచ్చినప్పుడు ఆ సమయంలో ఎంత పని చేయగలవో ఒక ప్రాథమిక అంచనా ఉండాలి. అంతకంటే రెట్టింపు పని నిర్దేశించుకుంటే చేయకపోగా ఒత్తిడి పెరిగి తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది. ఒకేసారి ఒత్తిడి తీవ్రమైనప్పుడు గుండె లయతప్పే ప్రమాదం ఉంటుంది. ఉదాహరణకు ఎవరైనా అత్యంత సన్నిహితులు చనిపోతే ఆ వార్త వినగానే ఉన్నట్టుండి కుప్పకూలి చనిపోయారనే సంఘటనలు చూస్తుంటాం. దీర్ఘకాలంగా అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు స్ట్రెస్ హార్మోన్లు ఎక్కువగా విడుదలై రక్తపోటు పెరగవచ్చు, నీరసంగా అనిపిస్తుంది, గుండె రక్త ప్రసరణలో బ్లాక్లు ఏర్పడే అవకాశాలుంటాయి. గుండె వేగంగా కొట్టుకోవడం అనేది కొద్ది మందిలో కొంతసేపు వచ్చి తగ్గిపోవచ్చు, కొందరిలో అలాగే ఉండొచ్చు కూడా. స్ట్రెస్ పెరిగినప్పుడు గుండె వేగంగా కొట్టుకునే పరిస్థితులు
తరచూ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అది ఎక్కువసేపు ఉండే అవకాశాలు కూడా పెరుగుతాయి. గుండె లయ తప్పిన వారిలో లక్షణాలు: పరిగెత్తినప్పుడు ఎలా గుండె వేగంగా కొట్టుకుంటుందో అలా సాధారణ స్థితిలోనూ కొట్టుకోవడం, బాగా నీరసంగా అనిపించడం, కళ్ళు చీకట్లు కమ్మడం, కళ్ళు తిరిగినట్లు అనిపించడం, ఆయాసం రావడం. అధిక ఒత్తిడి లక్షణాలు: నిద్రలేమి, కండరాల నొప్పులు, తలనొప్పి, తీవ్రమైన అలసట, భావోద్వేగాల్లో తేడాలు, ఆందోళన, చిరాకు, నిరాశ వంటివి. అతిగా తినడం లేదా ఆకలిని కోల్పోవడం. నిర్ధారణ: ఈసీజీ, 2D ఎకో, హోల్డర్ టెస్ట్. ఒక పరికరాన్ని గుండెకు అనుసంధానం చేసి శరీరం పైభాగంలో అమర్చుతారు. ఇది రోజులో గుండె కొట్టుకునే విధానాన్ని నమోదు చేస్తుంది. కొందరిలో వారం 2 వారాలు కూడా ఈ టెస్ట్ ద్వారా గుండె కొట్టుకునే విధానాన్ని పరిశీలిస్తారు. మన సామర్థ్యానికి తగ్గట్లుగా వాస్తవిక దృక్పథంతో అంచనాలను రూపొందించుకోవాలి. వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచుకోవాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో రోజులో కనీసం 2-3 గంటలైనా నడవకపోతే ఆ ప్రభావం ఒత్తిడిని ఇంకా పెంచుతుంది. అందుకే వారితో గడపడానికి సమయం కేటాయించాలి. ఆఫీస్లో సహచరుల మద్దతు చాలా అవసరం. వ్యాయామం: ఒత్తిడిని అధిగమించడానికి మంచి మంత్రం వ్యాయామం. చాలామంది వ్యాయామం చేసే మూడ్ లేదని అంటుంటారు. కానీ నిజానికి వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నప్పుడు శరీరంలో ఎండార్ఫిన్స్ అనే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఫీల్ గుడ్ భావనను పెంచుతాయి. ఒత్తిడి స్థాయిలు గణనీయంగా తగ్గిపోతాయి. యోగా, ధ్యానం కూడా ఒత్తిడిని తగ్గించడానికి, నియంత్రణలో ఉంచడానికి చాలా ఉపయోగపడతాయి. దురలవాట్లకు దూరంగా ఉండాలి. స్ట్రెస్గా ఉందని చెప్పి ఎక్కువ మంది సిగరెట్లు కాల్చుతుంటారు, మద్యం తాగుతుంటారు. దీనివల్ల ఒత్తిడి తగ్గకపోగా అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఒత్తిడిలో కొందరు అధికంగా తింటే మరికొందరు అసలు తినరు. సమతుల ఆహారం స్ట్రెస్ను తగ్గిస్తుంది. రోజు కనీసం 6 నుండి 8 గంటలు కంటి నిండా నిద్రపోవాలి. చికిత్స: గుండె లయ తప్పినప్పుడు కొన్ని మందులు వాడి చక్కదిద్దుతారు. గుండెలో రక్తం గడ్డకట్టకుండా రక్తం పలుచన చేసే మందులు వాడాల్సి ఉంటుంది. ఈరోజు మనం గుప్పెడంత గుండెపై ఉప్పెనంత ఒత్తిడి అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.